15 మీటర్స్ డెప్త్లో ఉంటుంది, అంత లోతులో ఉంటుంది మూసీ వాటరు. ఎప్పుడు ఇంతకన్నా మించి రాలేదన్నమాట. మా అపార్ట్మెంట్ గోడను కూడా తాకలేదు ఎప్పుడు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో, మాకున్న 15 సంవత్సరాల అనుభవంలో. మరి ఎందుకు మీరు బఫర్ జోన్ ఎఫ్ఎల్టీను బఫర్ జోన్ చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. అయినా ఇది ఫ్లో వాటింగ్ అనమాట, ఇక్కడ ఎప్పుడు స్టోరేజ్ ఉండదు. ఎట్లా డిసైడ్ చేశారో అనేది తెలియట్లేదు. మరి వాటర్ ఫ్లో ఉన్నప్పుడు బఫర్ ఎలా ఎలిజిబిలిటీ అట్రాక్ట్ అవుతుందో తెలియట్లేదు. వాటర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఎప్పుడు స్టోరేజ్ ఉండదు ఇక్కడ, అది జరుగుతుంది అనమాట. మీది బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఎల్లో లేదు. కానీ ఈ మధు పార్క్ రిడ్జ్ మాత్రం ఏమంటారు, ఈ మూసీ నది పక్కనే ఉంది, వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అందుకోసమే డెమాలిష్ చేసి ఈ ప్లేస్లో ఇక్కడి నుంచి గాంధీ సరోవర్కి రూట్ ఉంటుంది అంటున్నారు. నిజంగానే ఈ దాదాపు మీది 7 ఎకరాల స్థలం, అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటే ఏ బ్లాక్లో కొంత భాగం, బి బ్లాక్లో 1/4 భాగం వెళుతుందని వాళ్ళు ప్లాన్ చెప్తున్నారు. అది మాకు అర్థం కావట్లేదు ఎలా వెళ్తుంది అనేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేశారు, దీనికి అర్థం కాలేదు. 50 మీటర్లు అంటున్నారు. మధు పార్క్ రిడ్జి బి బ్లాక్ దగ్గరున్నా సరే, ఎట్లా బి బ్లాక్ తర్వాత ఏమేమి డెమాలిష్ కాబోతున్నాయి? అవును, ఫస్ట్ అక్కడ మసీదు ఉంటుందమ్మా, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ రేంజ్లో, అంటే 300 మీటర్స్ రేంజ్లో ఒక మసీదు ఉంటుంది. దాని తర్వాత శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం దగ్గర ఈయన ఫౌండేషన్ స్టేన్ వేస్తానని ఆలోచనలో ఉన్నారు సీఎం గారు. శ్మశానంలో వేస్తారట. గోరఖనాథ్ శ్మశానాలు ఉన్నాయండి, గోరఖనాథ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, నార్త్ ఇండియన్స్. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేస్తారట. సరే, ఎట్లా ఈ బి బ్లాక్ నుంచి గాంధీ సరోవర్కి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? గాంధీ సరోవర్కి 2 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అంటే దగ్గర దాపులు 2 కిలోమీటర్లు ఏది అడ్డొచ్చినా డిమాలిష్ చేయడానికి గవర్నమెంట్ రెడీ అయిందా? రెడీ వాళ్ళు అనుకుంటున్నారు డిమాలిష్ చేస్తానికి, మేము దానికి ఒప్పుకోవట్లేదు. అంటే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్లో ఓన్లీ మధు పార్క్ రిడ్జ్ ఒక్కటే పోతుంది, ఇంకేమన్నా పోతున్నాయా సార్? మధు పార్క్ బ్రిడ్జ్ పోతుంది, అక్కడ శ్మశానం పోతుంది, ఇక్కడ మసీదు పోతుంది. వాళ్ళు ఆలోచన చేసిన ప్రకారం అయితే. అంటే ఇంకా మిగతా ఏ ఇళ్ళకి ప్రాబ్లం ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి తప్ప మిగతా ఇళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఏరియాలో, ఇంకా ఎవరికి ప్రాబ్లం లేదు. అది అంటే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కోల్చకుండా గాంధీ సరోవర్ కట్టలేరా? కట్టవచ్చు మేడం. అటు పక్కన ఒక 20 మీటర్లు అటు దడుపుకుంటే శుభ్రంగా చాలా ఉంది, డిఫెన్స్ ల్యాండ్, రోడ్డు ఉంది. హ్యాపీగా జస్ట్ డైవర్ట్ చేసుకొని బ్రహ్మాండమైన మీరు అనుకున్న ప్రాజెక్ట్ను మీరు చేసుకోవచ్చు. మాకేం ప్రాబ్లం లేదు. మూసీ సుందరీకరణలో భాగంగా అటువైపు ఇటువైపు నైట్ బజార్లు వస్తాయి, మంచి మంచి బిజినెస్ హబ్బులుగా వస్తాయి అంటారు. ఎలా పాజిబుల్ మీరు చెప్పండి? మూసీ ఇక్కడ ఉంది, ఎలా పాజిబుల్? అది పాజిబిలిటీ కాదమ్మా. లీగల్గా చూస్తే 50 మీటర్ బఫర్ జోన్ అంటున్నారు. 5 అంతస్తులే మాది మధు పార్క్, ఆయన 20 అంతస్తులు కడతా అంటున్నారు. ఎట్లా డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో అర్థం కాదు. డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. అదమ్మా సంగతి. దాదాపు మొన్నటి వరకు అయితే గాంధీ సరోవర్ కోసం మధు పార్క్ రిడ్జ్ పోతుంది అన్నారు. కానీ ఇప్పుడు గాంధీ సరోవర్ కోసం కాదు, మూసీ సుందరీకరణ. ఎట్లా, ఎందుకు ప్రభుత్వం రోజుకొక మాట మారుస్తుంది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కోసం? మధు పార్క్ ఎలా అయితే కన్విన్స్ చేద్దామో, వాళ్ళు ఎలా అయితే అష్టదిగ్బంధం చేద్దామని ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మాకు లీగలైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇది. దట్టు ఇది మాది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు కదా, పట్టా ల్యాండ్లో కట్టుకొని మీరే పర్మిషన్ ఇచ్చి మీరే డిమాలిషన్ చేస్తానంటే కరెక్ట్ కాదు. అది ప్రభుత్వాలు అనుకుంటే ఏదైనా చేయగలరు. ప్రభుత్వం డిసైడ్ అయింది మధు పార్క్ రిడ్జి ప్లేస్లో దాదాపు మూసీ డెవలప్మెంట్ బిజినెస్ ఏరియా కానీ నైట్ ఏరియాసే కానీ వస్తాయి. దీనికన్నా సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మీ అకౌంట్లో డెబిట్ చేస్తాను, 7 ఎకర్ ల్యాండ్లో అలాంటి బిల్డింగ్సే కట్టిస్తాను. మీరు రెడీగా ఉన్నారు సార్ తీసుకోవడానికి? అది కరెక్ట్ కాదమ్మా. మేము మా మధు పార్క్ ఏ బ్లాక్ బి బ్లాక్ మొత్తం కలిపి మేము ఒక డిసైడర్కి వచ్చేసాం. మేము సరెండర్ చేయము మా స్థలాన్ని, మా అపార్ట్మెంట్ని. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళాము. అంతకైతే పోరాటం చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం మేనేజ్మెంట్, అది మన చీఫ్ మినిస్టర్ గారిని, మమ్మల్ని కొంచెం వదిలేసేసి అటు పక్కన కట్టుకోండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. అన్ని విధాలు మేము సంతోషపడతాం, మీరు ఇంత హ్యాపీనెస్ని ఇస్తున్నారనే ఉద్దేశం. మేము కోఆపరేట్ చేస్తాం, అంతకైతే మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. మాకు డబ్బులు తీసుకొని ఇది వదిలిపెడతాం అనే సమస్య లేదు. మా అపార్ట్మెంట్ని మేము వదలము. పాజిబుల్ సార్, అంటే గవర్నమెంట్ డెసిషన్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కూల్చకుండా ఉండటం జరుగుతుందంటారా?
అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని, మమ్మల్ని మా ఆయన దయించి మీరు మమ్మల్ని వదిలేసేయండి. అక్కడ సమస్య ఇంకో అవకాశం ఉంది, ఆల్టర్నేటివ్ ఉంది. ఆ ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోండి, మేము కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటున్నాం కదా. అంతేగాని ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా చేస్తాం అనేది. మాకు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. ఎంతమంది డే అండ్ నైట్ నిద్రపోవట్లేదు వాళ్ళు ఎంత మెంటల్ హెరాస్మెంట్కి గురైపోతున్నారు, వాళ్ళు ఎంతగా బాధపడిపోతున్నారు. ఫ్యామిలీలో ఎన్ని ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు చేసే ఒక డెసిషన్ కరెక్ట్ కాదు కదా. ఒకసారి మనం ప్రజెంట్ బి బ్లాక్ దగ్గర ఉంది. ఒకసారి సార్తో వెళ్ళి బి బ్లాక్ ఎలా ఉంటుంది, సరౌండింగ్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. దాదాపు మీరు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారంటారు, ఇట్లా డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మీ? మాకు మార్నింగ్ వాక్ చేసుకుంటానికి 0.8 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది, చుట్టూ గ్రీనిష్ ఉంది, నెమళ్ళు తిరుగుతాయి, చిన్న చిన్న పావురాలు ఉంటాయి. మనుషులందరూ కలిసి ఫ్రెండ్లీగా సౌత్ టు నార్త్ అందరూ కలిసేసి అన్ని స్టేట్ల పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తే ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటాం, ఎంత హ్యాపీగా ఉంటాము మేము. ఇంత చిన్నపిల్లలు కూడా ఆడుకుంటానికి కూడా ఇక్కడ రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి, మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. ఇంత చక్కగా ఉన్న ప్లేస్ని మీరు స్పాయిల్ చేస్తున్నది కరెక్ట్ కాదు. ఇట్లా దాదాపు 450 ఫ్యామిలీస్ అంటే ఎక్కువ ఎవరు దాదాపు ఇక్కడ మినీ ఇండియా అంటారు, ఎక్కువ ఏ స్టేట్ వాళ్ళు ఉంటున్నారు? నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు మేడం. నార్త్ ఇండియన్స్ మొత్తం కలిసి 2000 మంది ఉంటారు దీంట్లో స్టే చేసేవాళ్ళు. ఇంతమందిని స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది దాదాపు ఫిబ్రవరి 9 నుంచి మీకు పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మధు పార్క్ రిడ్జి మూసీ సుందరీకరణలో భాగంగా తీసుకుంటున్నామని. అప్పటి నుంచి మీలో ఉన్నటువంటి ఓనర్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ ఎలాంటి ఆందోళనకు గురవుతున్నారు? మేము మెంటల్గా హెరాస్మెంట్కి గవర్నమెంట్ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు మేడం. హెరాస్మెంట్కి గురవుతున్నాం, మానసికంగా క్షోభపడుతున్నాం అన్నమాట. ఇది మీకు కరెక్ట్ కాదు. మీరు వీలైనంత వరకు దీనికి మమ్మల్ని వదిలిపెట్టేసి పక్కగా ప్రాజెక్ట్ని సైడ్ అవకాశం ఉన్నప్పుడు అటు వెళ్ళిపోండి. ఎవరికైనా కానీ ఇల్లు అనేది ఒక కళగా ఉంటుంది, అదొక మంచి గుర్తుగా. అలాంటి ఇల్లు కోల్పోతున్నాం అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి? మానసికంగా అన్ని విధాల మాకు ఎమోషన్స్, మెంటల్గా సంతోషాన్ని ఒక బ్లూమ్ని క్రియేట్ చేసుకున్న హ్యాపీనెస్ని దాన్ని స్పాయిల్ చేస్తానికి ఎవరికి హక్కు లేదు. మా ప్రాథమిక హక్కుల్ని స్పాయిల్ చేసి మాకున్న హ్యాపీనెస్ని స్పాయిల్ చేసి ఎవరు సంతోషంగా ఉంటారనేది స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ కాదు. అది ఎట్లా సార్? మరి ఆల్రెడీ 0 వాల్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీ అపార్ట్మెంట్ని. కనీసం కొనాలంటే ఎవరు ముందుకు రావట్లేదంటే, అమ్మాలంటే ఎవరు ముందుకు నిజమేనా సార్ ఇది? అది ఆయన ట్రై చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదండి 0 వాల్యూ చేయటం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము దీంట్లో ఉన్న 0 వాల్యూ, ఇన్ని గవర్నమెంట్లు మారిని 0 వాల్యూ చేసి నువ్వు 0 వాల్యూ చేస్తానంటే అది కరెక్టా? మేము ట్రై చేస్తాం గవర్నమెంట్తో, అది తీసేయండి, దాన్ని నల్ అండ్ వైడ్ చేయండి అని. అది 7 ఎకరాల్లో ఉంది మధు పార్క్ రిడ్జి అపార్ట్మెంట్. ఈ 7 ఎకరాల ప్లేస్లో ఇంకో చోట 7 ఎకరాల్లో కట్టిస్తాను, లేకపోతే డెబిట్ చేస్తాను అమౌంట్ మీరు వేరే దగ్గర. ఒకవేళ 7 ఎకరాలు ఇస్తే రోడ్డుకు అటువైపులు ఇస్తారా, ఇంకెక్కడన్నా ఇస్తారా? మేము ఫస్ట్ ఒకటికి చెప్తున్నాం, మేము మానసికంగా అందరం ప్రిపేర్ అయ్యాం. ఇది 450 అపార్ట్మెంట్ వాళ్ళ, మేము ఈ హౌస్ను వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మేము ముందుకు వెళ్ళాం, మాకు దీంట్లోనే ఉంటాం. ఇంత హ్యాపీయెస్ట్ ఎంత మంచి గుడ్ కల్చర్ని క్రియేట్ చేసుకున్నాం, దాన్ని స్పాయిల్ చేయకూడదు. మీరు మాకు ఇంకా కోఆపరేట్ చేయాలి, మా హెల్ప్ చేయాలి. ఇంత టెన్షన్ పెట్టి మమ్మల్ని గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాపాలన అనే పేరుతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి నిజంగా ప్రజాపాలన చేస్తుందంటారా? మాకు నమ్మకం లేదు. ఈయన ప్రజాపాలన ఇప్పుడు చేయట్లేదు, భవిష్యత్తులో చేస్తారని నమ్మకం కూడా లేదు.